తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వివాదం కీలక మలుపు తీసుకుంది. సిబిఐ నేతృత్వంలో జరుగుతున్న సిట్ విచారణలో అప్పట్లో కొనుగోలు జీఎంగా పనిచేసిన సుబ్రహ్మణ్యం మరియు బోలేబాబా డైరీ అధికార ప్రతినిధిగా ఉన్న అజయ్ సుగంధిని 4 రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీరిరువురు అరెస్ట్ అయ్యి ఇదివరకే నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. వీరిని కస్టడీకి అనుమతిస్తూ సమగ్ర విచారణ చేపట్టేందుకు ఏసీబీ కోర్టు ఈరోజు అనుమతి మంజూరు చేయడం సంచలనం సృష్టించింది. ఇప్పటికే సుబ్రహ్మణ్యం రిమాండ్ రిపోర్ట్లో కల్తీ జరిగిన విషయాన్ని తాను అప్పట్లోనే టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డికి తెలియజేశానని ఆయన స్పష్టం చేసినట్లు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో కూడా సిట్ అధికారులు తెలియజేశారు. అలాగే బోలేబాబా డైరీ ప్రతినిధి కూడా పలు విషయాలని వెల్లడించినట్లు స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే మరిన్ని విషయాలు రాబట్టడం ద్వారా ఈ కేసులో మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాత్రపై ఒక స్పష్టతకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా ఈ ఇరువురు ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా మాత్రమే ఇవన్నీ చేస్తున్నారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నా టీటీడీ చైర్మన్గా నకిలీ నెయ్యి వ్యవహారం జీఎం తన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మైసూరులో ఉన్న ల్యాబ్ ద్వారాతో తనిఖీ చేయించాలని సుబ్బారెడ్డి ఆదేశించినట్లు కూడా రిమాండ్ రిపోర్ట్లో ఉంది. అయితే ల్యాబ్ ఫలితాలపై టీటీడీ చైర్మన్ సరైన చర్యలు చేపట్టి ఉంటే ఈ వివాదం ఇంతవరకు వచ్చి ఉండేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా దేవదేవుడిగా కీర్తించబడుతున్న తిరుమలలో అపవిత్రమైన చర్యలు, అక్రమాలు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదని హిందూ సంఘాలు కోరుతున్నాయి.